హాయ్ గైస్, హైదరాబాద్ లో ఒక 1 వీక్ ఊబర్ లో వర్క్ చేస్తే ఎంత ఎర్న్ చేస్తామని చెప్పి చూద్దాం. ఈ రోజు మన డే 1 మార్నింగ్ 10:40కి మనమైతే డ్యూటీ అయితే ఆన్ చేసేసినాం. చూద్దాం ఊబర్ లో రైడ్స్ పడతాయా అని చెప్పి ఈ రోజు మన ఎర్నింగ్ ఎంత అవుతుంది అని చెప్పి. మనం స్టార్ట్ చేసే ముందు మన బైక్ రీడింగ్ ఇది. ఫస్ట్ పార్సల్ పడ్డది మనకి, అంటే ప్యాకేజ్ పడ్డది. ఇక లొకేషన్ దగ్గరకు వచ్చేసి ప్యాకేజ్ తీసేసుకున్నా. ఇక డ్రాప్ లొకేషన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినా. డ్రాప్ లొకేషన్ దగ్గరకు వచ్చేసి ప్యాకేజ్ డెలివరీ చేసిన. ప్యాకేజ్ డెలివరీ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఇది. ఆ తర్వాత ఇంకో రైడ్ బండి ఉండే పోయినా, దానికి వచ్చిన డబ్బులు ఇవి. 100 రూపీస్ వచ్చుడేమో గానీ సగం దూరం ముట్టిగానే పోవాల్సి వస్తుంది, ఒక్క రైడ్ పడతలేదు. ఇగో ఇస్తుంటే రైడ్లు ఇస్తుండు, ఎట్లా యాక్సెప్ట్ చేయాలి బాయ్ చెప్పండి. ఆ తర్వాత 43 రూపీస్ రైడ్ బండి ఉండే కంప్లీట్ చేసేసిన. ఆ తర్వాత ఒక 3 రైడ్స్ కంప్లీట్ చేసేసిన. దన్ ఇక కొందరు క్యాష్ ఇస్తుర్రు, కొందరు జీపే చేస్తుర్రు. ఇక 2 యాక్సెప్ట్ చేసేసిన. ఇక ఆ తర్వాత ఒక పెద్ద ప్యాకేజ్ బండి ఉండే ఇంకా కట్టేసేసుకొని డెలివరీ చేసిన. ఇక మధ్యలో వర్షం పడి ఉండే, వర్షంలోనే రైడ్లు కొట్టాల్సి వచ్చినుండే. ఇక నైట్ కూడా కొన్ని రైడ్లు అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక నైట్ ఫుల్ అంటే ఫుల్ వర్షం పడి ఉండే, చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఇంటికి తడుచుకుంటా పోయినా. 10 అవర్స్ వర్క్ చేస్తే మన ఎర్నింగ్ వచ్చేసి ఇది. ఈ రోజు మనం ఊబర్ లో వర్క్ చేసినాం కదా, మనకైన ఎర్నింగ్ కి వాడు కట్ చేసుకున్న కమిషన్ ఇదంతా. అవన్నీ కౌంట్ చేసిన తర్వాత 170 రూపీస్ కట్ చేసుకోండి వాడు. మన పెట్రోల్ ఎంత పట్టిందో చెప్పాలి కదా మీకు, చెప్తా వినండి. ఇది మన స్టార్టింగ్ రీడింగ్, ఇది మన ఎండింగ్ రీడింగ్. ఎండింగ్ రీడింగ్ నుంచి స్టార్టింగ్ రీడింగ్ మేనేజ్ చేస్తే మనకు వచ్చింది ఇది. టోటల్ మనం 180 కిలోమీటర్స్ తిరిగినాం. నా బైక్ వచ్చేసి 70 మైలేజ్ ఇస్తుంది. మనకి పెట్రోల్ వచ్చేసి 310 రూపీస్ పడ్డది. ఈ ఇయర్లింగ్ లెక్కించి అన్ని ఖర్చులు తీసేసి మనకి ఎంత మిగిలిందో చెప్తా చూడండి. ఇది వాడు కట్ చేసుకున్న కమిషన్, ఇది వచ్చేసి మన పెట్రోల్ ఛార్జ్, ఇది వచ్చేసి మన డైలీ యూజ్ అన్నమాట. మనీ 100 రూపీస్. టోటల్ వచ్చేసి ఇంత అయింది. దీంట్లో నుంచి ఇంత మైనస్ చేస్తే మనకు మిగిలింది ఇంత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ డేట్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. మంచి కంటెంట్ ఇస్తా. ఉంటాం వల్ల బాయ్.